అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది చాలా సాధారణము, అది సర్వసాధారణం. కాకపోతే విమర్శలు చేసేటప్పుడు మన ఏజ్ని, ఎదుటి వాళ్ళ అలాగే ఇమేజ్ని, మన పోస్టును, ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి అధికార పోస్టును చూసుకొని కూడా కొన్ని విమర్శలు చేయాలనేమో అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము ఎవరి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే నాగార్జున యాదవ్ మనకు సంబంధించి ఒక వైసీపీ మామూలు యువ నాయకుడు అనుకుందాం. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కనీసం ఎంపీటీసీ కాదు, ఎటువంటి అధికారంలో లేడు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నప్పుడే ఆయన అధికారంలో ఉన్నట్టు లెక్క. అది సర్పంచ్ నుంచి మొదలుకొని ఇంకా చాలా పదవులు అనేటివి ఉంటాయి. అటువంటి పదవులు ఏమీ లేకుండా ఆయన దుంకుడు మాటలకు జగన్మోహన్ రెడ్డి యువ ప్రధాన కార్యదర్శి ఏమో అని ఆయనకు పార్టీలో ఒక పదవి అనేది ఇవ్వడం జరిగింది. ఆయన ఆ పదవి ఇచ్చిన దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్ అని, డెలివరీ బాయ్ అని నానా రచ్చ చేసిండు. అసలు జీవో గురించి తెలుసా, జీవో పాస్ చేస్తాడా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా, ఇటువంటి విమర్శలు చేసి అరెస్ట్ కావడం కూడా జరిగింది. అక్కడి నుంచి అరెస్ట్ అయిన తర్వాత అక్కడ బెయిల్ వచ్చింది. తెలంగాణ కోర్టులో బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఆ వాయిస్ విన్నాక ఒక కండిషన్ బెయిల్, కండిషన్ అంటే మళ్ళోసారి ఇలాంటి మాటలు మాట్లాడను, క్షమించండి అని న్యాయస్థానం ముంగడ తల వంచి, ఆ తల పొగరెందుకు, తల వంచడం ఎందుకు, ఒక సీఎంను పట్టుకొని ఆ రకంగా మాట్లాడేసరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువేమీ లేదు. ఒక్కసారి ఈయన ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాగార్జున యాదవ్ నారా చంద్రబాబు నాయుడును ఏ రకంగా తిట్టిండు, ఆయనను తిట్టిండు, సేమ్ అంతకు మించి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడును కూడా తిట్టిండు. దీంతో మరి అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం పోరాడాల్సింది పోయి ప్రజల గురించి మాట్లాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు అని యువకులను ఎన్నుకుంటా ఉన్నాడు. ఇందులో యాంకర్ శ్యామల ఒకటి. ఎవరెవరైతే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మనకు చూసుకుంటే అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ రోజా కావచ్చు, వీళ్ళందరూ పక్కకెళ్ళిపోతూ ఉంటే యువకులను తీసుకుంటా ఉన్నాడు పార్టీలోకి మన జగన్మోహన్ రెడ్డి. యువకులను తీసుకునే టైంలో వీళ్ళు మాట్లాడే మాటలు ఏ రకంగా ఉన్నాయంటే అసలు పార్టీకే ఇబ్బందిగా మారుతూ ఉన్నాయనేటి అక్షర సత్యం. ఇగో ఇతను మాట్లాడిన మాటలు. మళ్ళొకసారి ఇప్పుడు దీని మీద మనమే ఇంటున్న వాళ్ళకి మనకే ఈ మాటలు సరిగ్గా అనిపించకపోతే టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే అసలు వైసీపీలో ఈ రకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ భాష రెండో రకంగా ఉండేది. ఇంతకుముందు మాట్లాడినటువంటి రోజా, అనిల్ కుమార్ యాదవ్, బోరగడ్డ అనిల్ కుమార్ అంటారు కదా, బోరగడ్డ అనిల్ కుమార్, పేరు నాని, కొడాలి నాని, వీళ్ళందరూ మాట్లాడిన భాష విచిత్రంగా ఉండేది. వీళ్ళ భాష అంతకన్నా విచిత్రంగా ఉంది. రాబోయే రోజుల్లో అసలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుద్దా, లేకపోతే అరెస్టుల పరంపర, అంబటి రాంబాబు అరెస్టు, ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ అరెస్టు, తర్వాత ఏమో డైమండ్ రాణి రోజా కూడా అరెస్ట్ అంటూ ఉన్నారు, ఇంకా తర్వాత ఎవరో అరెస్ట్ అంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడి ప్రశ్నించే విధానంలో తప్పులు దొరకకుండా ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపాలి. కానీ వీళ్ళు ఆ రకంగా కాకుండా వీళ్ళ మీదనే నిందపడేలాగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అనేది ఒక విషయం. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. వీడియోకు హైప్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ హైప్ బటన్ అనేది ప్రెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై హింద్, జై భారత్.